అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి థర్డ్ ఫేజ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకి ఒక చిన్న షాక్ అయితే ఉందన్నమాట. మనకి థర్డ్ ఫేజ్లో మళ్ళా కొంతమంది విద్యార్థులు యాడ్ అవుతున్నారు. వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. అందుకే మనకి లేట్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా టెక్నికల్ వాళ్ళు ఈరోజు మెసేజ్ అయితే చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్కి కొంతమంది విద్యార్థులు యాడ్ అవుతున్నారు. వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మనకి థర్డ్ ఫేజ్ అప్డేట్ ఈరోజు రిలీజ్ చేస్తారు. అవ్వకపోతే రేపు రిలీజ్ చేస్తారని టెక్నికల్ వాళ్ళైతే చెప్పారు. సార్ మళ్ళీ వెరిఫికేషన్ ఏంటి సార్ అడిగితే కొంతమంది విద్యార్థులు అయితే యూనివర్సిటీకి అయితే వచ్చారన్నమాట థర్డ్ ఫేజ్ పర్మిషన్ కోసం. వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ విద్యార్థులు ఎవరంటే మనకి లిస్ట్లో ఎలిజిబుల్ కాని విద్యార్థులు ఉంటారు కదా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వాళ్ళు ఎలిజిబుల్లో కన్వర్ట్ చేసుకోవాలి. కొంచెం పర్మిషన్ కోసం వచ్చారంటే యూనివర్సిటీకి. వాళ్ళ వల్ల మనకి లేట్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా వెరిఫికేషన్ ఓకే అన్నీ ఓకే అయిన తర్వాత మనకి యాక్చువల్లీ ఈ రోజు రావాలి. మనకి వర్క్లో డిలే కావడం వల్ల మనకి రేపైతే రిలీజ్ చేస్తారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే మనకి లిస్ట్ రేపు రావడం జరుగుతుంది. ఫర్దర్ మీకు రేపు ఏమైనా అప్డేట్ వచ్చినా, డేట్ కన్ఫర్మ్ అయినా, టైం కన్ఫర్మ్ అయినా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అప్డేట్ అయితే మనకి ఈరోజు అన్నారు కానీ లేట్ అయితే ఇంకా రేపే రిలీజ్ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఈరోజు అవ్వకపోతే రేపు రిలీజ్ చేస్తారని టెక్నికల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే.